దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మరోసారి మీ అందరితో ఈ విధంగా కలుసుకోవటానికి దేవుడు నా జీవితంలో మన అందరి జీవితంలో చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి ఈ భయంకరమైన దినములలో ఈ విధంగా కూడా మనం దేవుని సందులో మరి సంఘముగా కూడటానికి దేవుని స్తుతించటకు, దేవుని మహింపరచటకు దేవుడు మన జీవితంలో చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మనం ముందుకు వెళ్దాం. మరి మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ క్షేమంగా బాగున్నారని నేను నమ్ముచున్నాను. అంతేకాకుండా మరి మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నా గురించి కూడా మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ సమయంలో ఈ దినము మనము కీర్తనలో 30 మనం ధ్యానించుకుందాం. కీర్తనలో మరి 30 మనం ధ్యానించుకుందాం. ఈరోజు మరి ప్రీతి రెఫరెన్స్ చదవడానికి కూడా మరి సహాయపడుతుండగా మరి దేవుడు ఆ బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించును గాక. మరి ప్రీతికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ సమయంలో 30 కీర్తనను చదువుకుందాం. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని బిడ్డలారా, కీర్తనలో 30లో మరి దావీదు రాజు మరి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. ఈ కీర్తనకు మనము పేరు లేక ఒక నామకరణం చేయాలంటే, టైటిల్ పెట్టాలంటే థ్యాంక్స్ గివింగ్ ఫర్ గాడ్స్ ఫేవర్ అని మనము పెట్టవచ్చు. లేక దేవుడు దయ కొరకు కృతజ్ఞతాస్తుతులు. దేవుడు దయగలవాడు కదండి. దేవుడు దయగలవాడు, కనికరము గలవాడు, ప్రేమ గలవాడు. మరి ఎల్లప్పుడూ మనకి తన దయనే చూపిస్తుంటాడు. ఇక్కడ మనం చూస్తున్నాము మొదటి వచనంలో యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. మొదటిగా ఇక్కడ ఎందుకు మరి తను ఈ 5 ఎందుకు మరి దేవుని కొనియాడుతున్నాడంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే 5 విషయాలు మనం చూస్తాం. ఈ కీర్తనలో 5 విషయాలు మనము చూస్తాం. మొదటిది ఏంటంటే, నన్ను ఉద్ధరించి ఉన్నావు అంటున్నాడు. నన్ను ఉద్ధరించి ఉన్నావు అంటే నన్ను లేవనెత్తి ఉన్నావు అంటే నన్ను మరి పడిపోకుండా నన్ను లేవనెత్తి ఉన్నావని తను చెప్తున్నాడు అన్నమాట. నన్ను ఉద్ధరించి ఉన్నావు అంటే గాడ్ హెస్ లిఫ్టెడ్ మీ అప్ అని మరి ఇక్కడ మనం చూస్తున్నాం. నన్ను ఉద్ధరించి ఉన్నావు. అంతేకాకుండా మరి నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక అంటున్నాను. అంటే మరి మన శత్రువులు ఉన్నారని కాదు, ఉండాలని కాదు. అయితే తన జీవితంలో మనం చూస్తున్నాము ఎంతోమంది శత్రువులు కదండి. తన జీవితంలో ఎంతోమంది శత్రువులు, తన రాజ్యంలోనే శత్రువులు. అంతేకాకుండా తన రాజ్యం చుట్టూ మరి శత్రు దేశాలు కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి తన సొంత కుమారుడైన అబ్సలోమే తనకు శత్రువుగా మారిపోతాడు. తన జీవితంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. కానీ ఇటువంటి అన్నిటిలో నుండి దేవుడు అతన్ని ఉద్ధరించి ఉన్నాడని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా మరి ఎందుకు తను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడంటే, నన్ను ఉద్ధరించి ఉన్నావు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా నా శత్రువులు మరి వారు సంతోషింపనీయకుండా అంటే శత్రువులకి ఒక అవకాశం ఇవ్వకుండా చేస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతో ప్రేమగల దేవుడు. మరి మన శత్రువులకి అవకాశం ఇవ్వడు కదండి. 23వ కీర్తన కూడా మనం చూస్తాం. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివి. గ్రేట్ హానర్, ఇట్స్ అ గ్రేట్ హానర్ కదండి. మరి కనుక ఈ విధంగా మరి దేవుడు నన్ను ఉద్ధరించినాడని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. రెండో విషయం మనం చూద్దాం. 2వ వచనం చదువుకుందాము. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. రెండో కారణము ఎందుకు తను దేవుని స్తుతిస్తున్నాడంటే, నన్ను స్వస్థపరిచితివి అంటున్నాడు. ఇక్కడ ఏమిటంటే, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా అంటున్నాడు. అంటే దావీదు ఒక రాజు, దేశమునకు రాజు.
అయినప్పటికీ తను మనం చూస్తున్నాము ఎల్లప్పుడూ దేవుని సందులో ఉండేవాడు, దేవుని సందులో ప్రార్థించేవాడు, ప్రార్థన చేసేవాడు. ప్రతి విషయంలో ఏ ప్రాబ్లం వచ్చినా దేవుని సంధికి వచ్చి తను ప్రార్థన చేసేవాడు. అదే ఏమంటున్నాడంటే, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, మనము చాలా భయంకరమైన దినములలో జీవిస్తున్నామండి కదండి. చాలా భయంకరమైన దినములలో మనము జీవిస్తున్నాం. మరి చాలామంది ఈ కరోనా వైరస్ చేత చనిపోయినారు. చాలామంది ఈ కరోనా వైరస్ తో మరి బాధపడి స్వస్థపరచబడినారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని స్వస్థపరిస్తేనే మనం బాగవుతాం కదండి. అదే అంటున్నాడు, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యు హ్యావ్ హీల్డ్ మీ అంటున్నాడు కదండి. గాడ్ హెస్ హీల్డ్ మీ కదండి. మరి మనకు కూడా అనేక సార్లు అస్వస్థంగా ఉన్నప్పుడు మన దేవుడు మొరపెట్టినప్పుడు మరి దేవుడు మనల్ని బాగు చేసి ఉన్నాడు. మరి గత 2 దినముల క్రితం నాకు కూడా కొద్దిగా అస్వస్థగా ఉన్నప్పుడు మరి దేవుడిని ప్రార్థించినప్పుడు, అందరు ప్రార్థించినప్పుడు మరి దేవుడు నా ప్రార్థన, అందరి ప్రార్థనలో మరి విని మరి నాకు స్వస్థతనిచ్చినాడు. మరి ఈ విధంగా అందరి మీద నేను నిలబెట్టాను కూడా మరి దేవుడు కృప చూపించినాడు. కనుక మరి ఇది దేవుని యొక్క దయ కదండి. మరి దేవుడు నన్ను స్వస్థపరిచినాడు అని అంటున్నాడు. కనుక నన్ను స్వస్థపరచితివి అంటున్నాడు. కనుక నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. మూడో మరి కారణం మనం చూద్దాం. మూడోది మనం చూస్తే 3వ వచనంలోకి వెళ్దాం మనం. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటారు? పాతాళములో నుండి నా ప్రాణము లేవదీసితివి. ఎంత భయంకరమైన సంగతి కదండి. పాతాళం అంటే ఏంటి? మరణం. అంటే మరి మరణములో నుండి ఆయన 2 విధాలుగా మరి మనల్ని లేవనెత్తాడు. కీర్తన 40లో మనం చూస్తాము. మరి అక్కడ కూడా మరి కీర్తన 40 ఒకసారి చదవమ్మా. మొదటి 40 Psalms 40. జిగటగల దొంగ 2వ వచనం. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఇక్కడ మనం చూస్తున్నాము మరి నాశనకరమైన ఊబి, జిగటగల దొంగ ఊబి, నాశనకరమైన గుంట. అంటే మరి మనం నాశనం అయిపోతాం అంతే. అంటే we will perish, we will be destroyed. అయితే దేవుడు నా ప్రాణమును లేవనెత్తితివి, నా ప్రాణమును లేవనెత్తెను అంటున్నాడు కదండి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. తను మరి చెప్తున్నాడు ఏంటంటే, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి అంటున్నాడు. నీవు నన్ను అంటే నా ప్రాణమును బయటికి తీసినావు, అంటే నేను చనిపోకుండా ఉంటాను, నన్ను బాగు చేసినావు అంటున్నాడు. రెండవదిగా మరి దేవుని బిడ్డలారా, మనం పాపంలో ఉన్నప్పుడు కూడా మరి పాపంలో రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము మరి 23వ వచనం దయచేసి చదవండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసు నందు నిత్య జీవం. అయితే మరి మన పాపం చేసినప్పుడు పాపమునకు జీతము మరణం కదండి. రోమిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 23వ వచనం మనం చూస్తాం అక్కడ. అయితే ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ అని మనం చూస్తాం. అంతేగా అక్కడ 23 ఏముందంటే, అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. అయితే ఈ విధంగా దేవుని బిడ్డలారా, పాపం చేసిన వ్యక్తి, తప్పు చేసిన వ్యక్తిని ఎవరు ఊరుకోరు కదండి. తప్పు చేస్తే ఊరుకుంటారా?
వాళ్ళకి శిక్ష పడాలంటారు. తప్పు చేసిన వ్యక్తిని పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు ఏం చేస్తారు? జైలుకి పంపిస్తారు. అదేవిధంగా మరి దేవుడు కూడా మరి పాపం చేసిన వ్యక్తిని ఏం చేస్తాడంటే మరి శిక్షిస్తాడు. కానీ అపారమైన దయ చూపిస్తాడు. అపారమైన దయ చూపించి మరి వారు నరకంలో వెళ్ళకుండా ఏం చేసినాడంటే మరి తన సొంత కుమారుని యేసు ప్రభుని పంపించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దట్ ఈస్ ద అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద మరి లవ్ ఆఫ్ గాడ్ కదండి. ఆయన యొక్క గుణాతిశయము ఏంటంటే, గుణలక్షణము ఏంటది? ప్రేమ. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ గలవాడు. మనం ఎవ్వరు కూడా పాపంలో పడి మరి పాపంలో నశించి మనము నరకానికి వెళ్ళాలని చెప్పి ఆయన ఉద్దేశం కాదండి. కనుక మరి ఆ విధంగా ఒకటి పాపముల నుండి మనల్ని బయటికి లేవనెత్తున్నాడు. రెండోది ఏంటంటే మనకి అస్వస్థగా ఉండి మనం భయంకరమైన అనారోగ్యం చేత ఉన్నప్పుడు కూడా మనల్ని ముట్టి బాగు చేస్తున్నాడు కదండి. అదే అంటున్నా, నన్ను స్వస్థపరిచితివి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. నన్ను స్వస్థపరిచితివి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 3వ వచనం ఏమన్నాడంటే, పాతాళంలో నుండి నా ప్రాణము లేవనెత్తితివి, అంటే ఫ్రమ్ డెత్ కదండి. యూ హ్యావ్ బ్రాట్ మీ అప్ లార్డ్ అని చెప్పేసి తను అంటున్నాడు. అంతేకాకుండా నేను గోతులోనికి దిగకుండా నన్ను బ్రతికించితివి అంటే యూ హ్యావ్ గివెన్ మీ లైఫ్. బ్రతికించితివి అంటే నాకు జీవమును ఇచ్చితివి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు? యేసు ప్రభు ఏమన్నాడు? ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, సత్యమును, జీవమును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుకనే నా యందు విశ్వసించువాడు ఎన్నటికీ చనిపోక నిత్య జీవితంలో ఉంటాడని చెప్పేసి మనం యోహాను సువార్తలో 11:25లో మనం చదువుకుంటాం. కనుక దేవుని బిడ్డలారా, మరి ప్రభు మరి ఆయన నేనే మార్గం అని చెప్పేసి యోహాను సువార్తలో మరి 14 మొదటి 3 వచనాల్లో లేక 6 వచనాల్లో మనం చూస్తాం కదండి. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. కనుక మనకేమి ఇచ్చినాడంటే ఆయన జీవం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవమును మనకి ఇచ్చినాడు. నా ప్రాణమును లేవనెత్తి నన్ను బ్రతికించితివి కదండి. ఎంత ప్రేమ గలవాడండి, హల్లెలూయా. గాడ్ హెస్ స్పేర్డ్ మై లైఫ్, గాడ్ హెస్ గివెన్ మీ న్యూ లైఫ్ కదండి. మరి యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 10వ వచనం మనం చూస్తాం. ఐ హ్యావ్ కమ్ సో దట్ దే మే హ్యావ్ అబండెంట్ లైఫ్ కదండి. చదవము ఒకసారి. దొంగ దేనికి వస్తాడు? దొంగతనం చేయడానికి వస్తాడు. కానీ గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు. అది కూడా ఏ విధంగా? సమృద్ధిగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబండెంట్ లైఫ్ కదండి. సమృద్ధిగా మరి దయచేయటానికి దేవుడు మనకి ప్రభు వచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 వచనాలు మనం 3 కారణాలు మనం చదువుకున్నాం. ఎందుకు మరి తను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3 విషయాలు మన జీవితంలో కూడా మరి దేవుని బిడ్డలారా ఇవి జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడు మనల్ని కూడా ఉద్ధరించి ఉన్నాడు, మనల్ని స్వస్థపరిచినాడు, మన ప్రాణమును లేవనెత్తినాడు, మనల్ని బ్రతికించాడు. మనం ఇవి జ్ఞాపకం చేసుకోవాలి కదండి. కనుకనే మన కీర్తనలో 103వ కీర్తనలో మనం చూస్తాం కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. 2వ వచనంలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. డు నాట్ ఫర్గెట్ ఎనీ ఆఫ్ హిస్ బెనిఫిట్స్ అంటారు. కనుక మనం మర్చిపోద్దండి. ఇట్స్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్. వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ అండ్ ప్రైజ్ గాడ్. అయితే 5వ వచనం మనం చూస్తున్నాం. 5వ వచనంలో మరి తను దేవుని యొక్క మరి గుణాతిశయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈజ్ రిమెంబరింగ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అదండి. 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును. ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కోపమేమో నిమిషం మాత్రం, అంటే కోపం, దేవుని కోపం వస్తుంది వెళ్ళిపోతుంది. కానీ ఆయన దయ ఏ విధంగా ఉంటుందంట? ఆయుష్కాలం, అంటే మన జీవితకాలం అంతా ఆయన దయ మన మీద ఉంటుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంత మరి దయ గలవాడు, ఎంత ప్రేమ గలవాడు, ఎంత కృప గలవాడు. కనుకనే మరి మనము దేవునికి వందనాలు చెల్లించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ తను దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని యొక్క గుణాతిశయంలో, ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ కదండి. మరి ఏమన్నాడు?
5వ వచనంలో కోపము నిమిషం మాత్రం, అంటే మరి కోపం చాలా కాలం ఉండదు అని దాని అర్థం అన్నమాట. తర్వాత ఏం చేసినాం, మనం ఏం చదువుకున్నాం, దయ కదండి. దయ, ఆయన దయ, మరి ఆయన మర్సిఫుల్ కదా. గాడ్ ఈజ్ స్లో టు యాంగర్, గాడ్ ఈజ్ మర్సిఫుల్. అంతేకాకుండా దేవుడు పరిశుద్ధుడు కదండి. అంతేకాకుండా దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు క్షమాపణ క్షమించేవాడు కదండి. దీస్ ఆర్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. ఇవన్నీ మరి దేవుని యొక్క గుణాతిశయములు. మరి పేతురులో మనం చూస్తాం కదండి, మరి చీకటిలో నుండి వెలుగులోనికి మరి పిలిచిన, మరి మొదటి పేతురు 1వ అధ్యాయం 9వ వచనం అనుకుంటాను, అక్కడ మనం చూస్తాం కదా, మరి ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురించుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని చెప్పేసి మనం అక్కడ చూస్తాం. సరే, మనము ఇవన్నీ దేవుని యొక్క దయ ఈ విధంగా ఉంటే 6వ వచనం మనకు వెళ్దామండి. 6వ వచనంలో మరి కొన్నిసార్లు మన జీవితంలో అహంకారం అనేది వస్తుంది. ఏమొస్తుందండి? అహంకారం. మనకు అన్నీ బాగున్నప్పుడు కదండి, మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు, మనం బలముగా ఉన్నప్పుడు, డబ్బులు చాలా ఉన్నప్పుడు, లేక మనకు పెద్ద హోదా, పెద్ద పేరు ఉన్నప్పుడు మనకేమొస్తుందంటే అహంకారం అనేది, ప్రైడ్ విల్ ఎంటర్ అవర్ లైఫ్. అహంకారం. అయితే 6వ వచనం చూడండి, ఏమంటున్నా అంటే నేనెన్నడూ కదలనని, ఏమంటున్నా, నేను ఎన్నడూ కదలను అని. చూడండి, అంటే దిస్ ఈస్ డిపెండింగ్ అపాన్ అవర్ సెల్ఫ్. నేనెన్నడూ కదలను. ఐ విల్ నాట్ బి మూవ్డ్, ఐ విల్ నాట్ బి షేకన్. నేను కదల్చబడను అంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ డిపెండింగ్ అపాన్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే మనము నేను కదల్చబడను, నేను కదలను అని చెప్పేసి మనం అహంకారంతో అనుకుంటే దేని వెళ్ళాలా మనం పడిపోతాం కదండి. ప్రైడ్ గోయిత్ బిఫోర్ ఎ ఫాల్ అని సామెతలో ఉంటుంది. అంటే మనం పడిపోక ముందు ఏముంటుందంట, గర్వం అనేది ఉంటుంది. కనుక మన జీవితంలో గర్వం అస్సలు ఉండటానికి వీలు లేదండి. హల్లెలూయా. ఎందుకంటే గర్విష్టకు ఏముంది మనలో, అస్సలు మనము గర్విష్టానికి వీల్లేదు. 6వ వచనం వెళ్దాం. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలం అంటే ఏంటంటే అంతా క్షేమంగా ఉన్నప్పుడు, దట్ ఈస్ కాల్డ్ నా క్షేమకాలము. డబ్బులు సమృద్ధిగా ఉండి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్నీ మనకి ఉన్నప్పుడు, మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు, ఇంకా ఏ ప్రాబ్లం లేనప్పుడు, అప్పుడు ఇటువంటివి మనకు రావచ్చు. నాకేం తక్కువ, నాకేం ప్రాబ్లం అని ఇంకా మన శక్తి మీద ఆధారపడటం, మన గురించి మనం మాట్లాడుకోవటము అనేది జరుగుతుంది. మెల్లగా అక్కడికి ఏమిటంటే దేవుని మీద డిపెండెన్సీ అనేది మెల్లగా పోతుంది అనమాట. అంటే దేవుని మీద ఆధారపడకుండా దేవునికి దూరంగా అవటానికి ఆస్కారం అనేది ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ వెరీ డేంజరస్ కదండి. తన జీవితంలో కూడా తనకు ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈజ్ అ కింగ్ కదండి, గొప్ప ఆయన రాజు. మనం మామూలు వ్యక్తులమే ఈ విధంగా మనం కొన్నిసార్లు అనుకున్నప్పుడు ఒక రాజు తను ఏ విధంగా అనుకోవాలి కదండి. సహజమే అని మనం అనుకోవచ్చు కదా, ఒక రాజు కనుక తను కొన్ని విషయాల్లో గర్వపడవచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇంత గొప్ప రాజు కూడా దేవుని అస్సలు తను దేవుని మీద మరి తన సొంత విషయం మీద తను మరి గర్వించకుండా ఉన్నప్పటికీ మరి ఏదో సందర్భంలో ఏమంటున్నా అంటే నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని తన మనసులో అనుకున్నాడంట కదండి. కనుక దేవుని పిల్లారా, మనం ఎన్నటికీ ఎటువంటి విషయంలో మనం గర్వపడటానికి వీలేదు కదా. పౌలు భక్తులు ఏమంటారంటే ఏ విషయం నేను అతిశయపడాలంటే దేవుని అందే నేను అతిశయపడతాను, నా క్రీస్తు అందే నేను అతిశయపడతాను. అంత గొప్ప సేవకుడు నేను ఎటువంటి విషయంలో నేను అతిశయపడను అని అన్నప్పుడు మనము వాటర్ బి కదండి, మనము ఏమిటి కదా. కనుక ఇది మనం దిస్ ఎ వార్నింగ్. ఈ మరి ఇన్ని దేవుడు మన జీవితంలో చేసినప్పుడు దేవుని యొక్క గుణాతిశయం మనం జ్ఞాపకం చేసుకునే సమయంలో మరి కొన్నిసార్లు మరి మన తప్పు దోవ వెళ్ళే అవకాశం ఉంటే కనుక అది మనము దిస్ ఎ వార్నింగ్ సైన్ కదండి. దిస్ ఎ వార్నింగ్, ఇది ఒక హెచ్చరిక
మనం జ్ఞాపకం పెట్టుకుందాం. 7వ వచనంలోకి వెళ్దాం. మనం 7వ వచనం చూస్తే ఇది 5వ పాయింట్ అనమాట. మరి సరే 7వ వచనం చదవమా. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. ఏమంటున్నానండి, యెహోవా దయ కలిగి, హిస్ ఫేవర్ కదండి. కింగ్ జేమ్స్ వర్షన్ ఏమంటుంది అంటే ఫేవర్ అంటే దయ. దేవుడు దయగలవాడు కదండి. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి అంటే మీదే ఉన్నాడు. నేను నా క్షేమకాలంలో మరి నేను కదల్చబడనని చెప్పేసి అనుకున్నాను అని తను మళ్ళీ ఏమైనా ఎస్ కమ్ బ్యాక్ టు గాడ్ అంటే సర్దుకున్నాడు. తప్పు తెలుసుకొని ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా దయ కలిగి నీవే కదండి. ఆయన ఈ 6వ వచనం మరి మనం చూస్తే ఒకవేళ తన తప్పు సర్దుకోకపోతే ఈ దయ కలిగి యెహోవా దేవా దయ కలిగి నీవే అనే మాట తను పలకకుండా ఉండేవాడు. కానీ తను ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండేవాడు. కనుక ఏమంటున్నాడంటే యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి అంటే యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ మీ కదండి. నా పర్వతమును స్థిరపరిచితివి అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పర్వతమును స్థిరపరిచితివి అంటున్నారు కదండి. కనుక దేవుడు మనల్ని స్థిరపరిచిన. ఇందాక మనం చదువుకున్నాం కీర్తనలో 40లో మనం చదువుకున్నాం కదా. 2వ వచనంలో జిగట గల దొంగ ఊబిలో నుండి నన్ను పైకి లేవనెత్తి, తర్వాత చదవమ్మా. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తి నా పాదములను ఎక్కడ పెట్టినాడంట, బండ మీద. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ మట్టి మీద, ఇసుక మీద, బుద్ధ మీద పెట్టకుండా బండ మీద పెట్టినాడు. అంటే ఏమి కాదండి, కదల్చబడదు కదా. తను అనుకున్న నేను కదల్చబడ్డాను అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేసినాడంటే మరి తను కదల్చబడకుండా మరి తను ఏం చేసినాడంటే బండ మీద నా అడుగులు స్థిరపరచెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్ ఈస్ గాడ్ హూ విల్ ఎస్టాబ్లిష్ అవర్ ఫీట్. హీ విల్ ఎస్టాబ్లిష్ అస్ అంటే మనం స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా దయగలిగిన నీవే నా పర్వతమును స్థిరపరచితివి అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. మరి చివరి తన మాట మనం చూస్తే మనము 11వ వచనం మనము చూస్తాం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. 5వ కారణం ఏంటమ్మా చెప్పండి. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చితివి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత చక్కని మాట కదండి. మన జీవితంలో దేవుడు మనకి అంగలార్పు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే మరి తను ఊరుకోడు కదండి. మరి కొంతకాలం కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు మనం మర్చిపోయినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మరి తను మొత్తుతాడు. అంటే మనము ఆయనకి దూరంగా వెళ్ళినప్పుడు, ఆయనకి విరుద్ధంగా వెళ్ళినప్పుడు మరి ఏం చేస్తాడంటే మనల్ని పనిష్ చేస్తాడు. కానీ అది ఎంతంట నిమిషం మాత్రమే అని మనం అక్కడ చదువుకున్నాం. ఇక్కడ కూడా చూస్తున్నాం, నా అంగలాపు నీవు నాట్యముగా మార్చితివి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాడ్ హెస్ రిమూవ్డ్ మై గాడ్ హెస్ టర్న్ మై మార్నింగ్ ఇంటూ డాన్సింగ్. మార్నింగ్ కదండి, నా అంగలాపు బాధ తీసివేసి ఏం చేశానంటే నాట్యముగా మార్చితివి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా 12వ వచనంలో చూస్తాము, నీవు నా గోనెపట్టను విడిపించి సంతోష వస్త్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎటువంటి వస్త్రమో చెప్పండి, సంతోష వస్త్రం. కనుక మన గోనెపట్టను అంటే బాధ భయంకరమైన బాధ. గోనెపట్టు అంటే ఏంటంటే చాలా భయంకరమైన బాధలో మరి కొన్నిసార్లు మన జీవితంలో మనము వెళ్తాం, అందరికీ వస్తుంది. మరి తన జీవితాన్ని కూడా వచ్చినప్పుడు తను ఏంటంటే మరి దేవుడు ఆ గోనెపట్టను అదే విధంగా ఎన్నటికీ పెట్టడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమ గలవాడు, దయ గలవాడు, కనికరమ గలవాడు కదండి. ఆయన మరి గోనెపట్టను తీసివేసి ఏం చేశానంట, సంతోష వస్త్రమును నన్ను ధరింపచేసి ఉన్నావు అంటున్నాను కదండి. ఎంత ప్రేమ గలవాడు దేవుని బిడ్డలారా. కనుక మరి దీనిలో మరి ఏం చూస్తున్నామంటే
5 విషయాలు మనం నేర్చుకున్నాము. దీంట్లో ఏంటి మనకు నిరీక్ష అంటే దేవుడు మనల్ని మరి విడిచిపెట్టేవాడు కాదు. యెషయా 54:7, 8 త్వరగా చదువుతాము. యెషయా 54, 7, 8 వచ్చిన మనం చదువుకుందాం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని అంటున్నాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని ప్రేమని, కనికరమని, దయ ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా దేవుని పిల్లారా, పౌలు భక్తుడు కదా మరి 2 కొరింథీ 4:17 మనం చూస్తాము. తన సేవలో ఏ విధంగా తను ఎన్నో బాధలు పడినప్పటికీ అవన్నిటినీ మరి పక్కకు పెట్టేసి సేవలో ముందుకు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. 17 వచ్చిన చదవమ్మా. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకు. ఏమంటున్నా ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు పడినప్పటికీ వాటిని ఏమంటే క్షణమాత్రము అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. క్షణం అంటే ఇవన్నిటిని ఏ విధంగా పోలుస్తారంటే మూమెంట్స్ ఆఫ్ సఫరింగ్ అంటున్నారు కదండి. క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ. చులకని అంటే లిటిల్, స్మాల్ కదండి. చులకని అంటే దేవుని యొక్క సేవలో మన తను ఉంటూ ఇవన్నీ ఎన్ని శ్రమలు పడ్డా కూడా వాటన్నీ ఏమిటంటే క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ అని తను ఎంత మరి చక్కగా తను చెప్పిన ఒక చిన్న మాటలు చెప్పేస్తున్నాడంటే మరి దేవుని సేవలో ఉన్నప్పుడు ముందుకు ఏ విధంగా వెళ్ళాలని మరి చెప్తున్నాను. మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేస్తున్నది. అయితే దేవుని బిడ్డలారా, మరి మన నిరీక్షణ అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు కనుక చివరి మాట మనం చూస్తున్నాం కదా 12వ వచనంలో, నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. కనుక మరి నీవు నా జీవితంలో ఎన్ని మేలు చేస్తున్నాం. ఇక్కడ ఎన్ని చదువుకున్నాము? 5-6 మేలు మనం చదువుకున్నాం. మరి మన జీవితంలో కూడా ఎన్నో మేలు దేవుడు చేస్తున్నాడండి కదండి, చేస్తూనే ఉన్నాడు. కనుక మరి మనం కూడా ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన ఎటువంటి విషయంలో మన శక్తి మీద మనం ఆధారపడి మనం గర్వించడానికి వీల్లేదు. ఎప్పుడు మన దేవుని మరి కృప మనం కోర్చు మన ఆయన చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి మనం వందనాలు చెల్లించుకుంటూ మనము ముందుకు సాగాలి. దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక చిన్న ప్రార్థన చేస్తుంది. ప్రభువా, మరి ఈ సమయంలో ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటండి నాయన. మరి విన్న వీళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి పక్షంగా ఉండి నాయన ప్రభు, మరి ఎవరైతే బాధలో ఉన్నారో తండ్రి నాయన వారందరినీ మీరు ముట్టి వారిని బాగు చేసి నాయన మరి తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను వారికి దయచేసి మీరు మహిమ పొందాలని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని ఆదరణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు వెరీ మచ్.